హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాబు, పాపకి ఏదైనా పేరు అనుకున్నారా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అనుకున్నాను పంతులు గారు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, పాపకు ఏ పేరు పెట్టాలో కూడా డిసైడ్ అయ్యావా? పాపకు ఏ పేరు పెట్టాలనుకుంటున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి అని పెడదాం అనుకుంటున్నాను పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. దాంతో పద్మాక్షి, అంబిక షాకింగ్గా సహస్ర వైపు చూస్తూ ఉంటారు. సహస్ర, పిచ్చి పట్టిందా నీకు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లేదమ్మా, నేను ఆలోచించి నా కూతురికి మహాలక్ష్మి అని పేరు పెట్టాలనుకుంటున్నాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. బావా, నువ్వేమంటావు అని సహస్ర అడుగుతూ ఉంటే, నీ ఇష్టం సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు. పంతులు గారు, నా పాపకు నేను మహాలక్ష్మి అని పేరు పెట్టాలనుకుంటున్నాను అని సహస్ర చెప్తూ ఉంటే, అయితే పాప తండ్రి అమ్మాయి చెవిలో 3 సార్లు పాప పేరుని చెప్పాలి అని పంతులు గారు చెప్పడంతో, బావా మహాలక్ష్మి అని చెప్పు బావా అని సహస్ర అంటూ ఉంటుంది. దాంతో విహారీ మహాలక్ష్మి 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 అని 3 సార్లు చదువుతూ ఉంటాడు. ఏదైనా బంగారపు ఉంగరం తీసుకొని బియ్యంలో అమ్మాయి పేరుని 3 సార్లు రాయండి బాబు అని పంతులు గారు చెప్పడంతో విహారీ 3 సార్లు బియ్యంలో పాప పేరు రాస్తాడు. అమ్మ, ఇంతటితో నామకరణం పూర్తయిపోయింది. ఇక పాపను ఉయ్యాల్లో వేస్తే బారసాల కూడా పూర్తవుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, మేము బారసాలకు అన్ని ఏర్పాట్లు చేస్తాము అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, త్వరగా కానివ్వండి. దుర్ముహూర్తం రాకముందే పాపను ఉయ్యాల్లో వేసేస్తే బారసాల కూడా పూర్తయిపోతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పద్మాక్షి కోపంగా సహస్రను పక్కకు లాక్కొని వెళ్తుంది. అమ్మా, ఏమైంది అని సహస్ర అడుగుతూ ఉంటుంది. పిచ్చి పట్టిందా అని ఆ లక్ష్మి పేరు పాపకు పెట్టావేంటే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, బావ పాప వైపు చూడను కూడా చూడట్లేదు. కనీసం ఆ లక్ష్మి పేరు పాపకు పెడితేనైనా బావ ఆ లక్ష్మిపై ఉన్న ప్రేమతో పాపను దగ్గరకు తీస్తాడేమోనమ్మా, నాతో ప్రేమగా ఉంటాడేమోనమ్మా, అందుకే అని సహస్ర చెప్తూ ఉంటుంది. అసలు నీ సొంత నిర్ణయాలు ఎందుకు తీసుకుంటావు సహస్ర? నాతో ఒక్క మాట చెప్పుండొచ్చు కదా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, నేను ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. ప్లీజ్ ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడకు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోగానే దీనికి మతిపోయినట్టుంది. పోయి తల్లి పేరే కూతురికి పెట్టింది అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ సహస్ర, పాపకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మంచి పని చేశావు అని యమున అంటూ ఉంటుంది. మీ అందరికీ సంతోషంగానే ఉంటుంది అత్తయ్య, ఎందుకంటే ఆ లక్ష్మి పేరు పాపకు పెట్టాను కదా, మీ అందరికీ ఆ లక్ష్మి అంటే ఇష్టం కాబట్టి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా సహస్ర అని యమున అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య, పాపకు మహాలక్ష్మి అని పేరు పెట్టాను కదా, బావకు లక్ష్మి అంటే ఎక్కడలేని గౌరవం, ఆప్యాయత, అనురాగం. బావ ఆ లక్ష్మి పేరును చూసైనా మామూలు మనిషి అవుతాడేమోనన్న ఉద్దేశంతోనే పెట్టానత్తయ్య అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. చాలా చక్కగా ఆలోచించావు సహస్ర, నీ కోరిక మేరకు విహారీ మామూలు మనిషి అయితే అంతే చాలు అని చెప్పి యమున అంటుంది. అవుతాడత్తయ్య, త్వరలోనే బావ మామూలు మనిషి అవుతాడు అని చెప్పి సహస్ర అంటుంది. ఇక బారసాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. పాపను తీసుకొచ్చి ఉయ్యాల్లో వేయండి అని పంతులు గారు చెప్తారు. దాంతో రా బావా అని సహస్ర విహారీ చెయ్యి పట్టుకొని పాపను తీసుకొని ఉయ్యాల దగ్గరకు వెళ్తుంది. పాపను ఉయ్యాల్లో వేసేస్తారు. ఇక వచ్చిన బంధువులంతా కూడా పాపకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అలాగే లక్ష్మి కొడుకును కూడా లక్ష్మి గుడిలోనే ఉయ్యాల్లో వేస్తుంది. లక్ష్మి పక్కన విహారీ నిల్చున్నట్టు విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి బాబుని ఉయ్యాల్లో వేస్తున్నట్టు లక్ష్మి కలగంటూ ఉంటుంది. ఇక అంతటితో ఉయ్యాల కార్యక్రమం పూర్తయిపోతుంది. లక్ష్మి దగ్గర ఉన్న బాబు, సహస్ర దగ్గర ఉన్న పాప ఇద్దరు కూడా పెద్దవాళ్ళైపోతారు. ఇక మరోవైపు లక్ష్మి లగేజ్ సర్దుతూ ఉంటుంది. అప్పుడు బామ్మ లక్ష్మి దగ్గరకు వచ్చి, అమ్మ సిరి, ఏంటి లగేజ్ సర్దుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బామ్మ, మనం తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. హైదరాబాద్కా? ఎందుకమ్మా సిరి అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బామ్మ, నాకు నా కొడుక్కి వనవాసం పూర్తయిపోయింది. ఇక మేము హైదరాబాద్లోనే ఉండాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా. అంటే నీ భర్త దగ్గరికి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. నేను కాదు బామ్మ, నా బిడ్డని తన దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను అని లక్ష్మి చెప్తుంది. బాబు లేకుండా నువ్వు ఉండగలవమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. తండ్రి దగ్గర ఉంటేనే బాబు సంతోషంగా ఉంటాడు, వాడికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, అందుకే తండ్రి దగ్గరికి చేర్చాలనుకుంటున్నాను బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది.
సరే అమ్మా, ముందైతే హైదరాబాద్కు వెళ్దాం, అక్కడ ఏం జరుగుతుందో అప్పుడే చూద్దాం అని బామ్మ అంటూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి బామ్మ ఇద్దరూ కలిసి బాబుని తీసుకొని హైదరాబాద్కు వెళ్తారు. అమ్మ సిరి, మన ఇల్లు ఉంది కదా, మన ఇంటికే వెళ్దామా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక బామ్మ లక్ష్మి ఇద్దరూ కలిసి హైదరాబాద్లో ఉన్న ఇంటి దగ్గరకు వెళ్తారు. బామ్మ, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సిరి అని చెప్పి బామ్మ చెప్తుంది. ఇక లక్ష్మి అలా బయటికి వెళ్తుంది. దేవుడా, నా మనవరాలు సిరికి అంతా మంచి జరగాలి అని బామ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను బామ్మ ఇప్పుడు ఇక్కడ సంతోషంగా ఉండాలంటే మాకు డబ్బు కావాలి, నేను ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక కనిపించిన అన్ని స్కూళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదైనా టీచర్ పోస్ట్ ఉంటే టీచర్గా చేస్తాను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏమీ ఖాళీలు లేవమ్మా అని స్కూల్లో చెప్తూ ఉంటారు. ఇక అలా లక్ష్మి స్కూల్లో నుంచి బయటకు వస్తూ ఉంటే అప్పుడే లక్ష్మికి డెలివరీ చేసిన డాక్టర్ లక్ష్మిని చూస్తుంది. లక్ష్మి దగ్గరకు వెళ్ళి నువ్వు సిరి కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును, నా పేరు సిరినే, మీకు నా పేరు ఎలా తెలుసు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీకు డెలివరీ చేసింది నేనేనమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సారీ డాక్టర్, మర్చిపోయాను, ఏమీ అనుకోకండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారా అని డాక్టర్ అడుగుతూ ఉంటే హైదరాబాదు రీసెంట్గానే వచ్చాం డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మ సిరి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. ఏంటో చెప్పండి డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఆ రోజు నీకు డెలివరీ చేశాను, డెలివరీ చేసినప్పుడు నీకు కవలలు పుట్టారమ్మా అని డాక్టర్ చెప్తుంది. లక్ష్మి ఆ మాట వినగానే షాక్ అవుతుంది. నాకు కవలలు పుట్టారా? మరి నాకు బాబు మాత్రమే పుట్టాడని చెప్పారా ఆ రోజు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు మమ్మల్ని క్షమించాలమ్మా, నీకు డెలివరీ చేయగానే నీ పాపను ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, పాప ఎత్తుకెళ్ళిపోయారు, ఏం చెప్పాలా, నువ్వు స్పృహలోకి వస్తే అని కంగారు పడుతున్నాను. ఆ సమయంలో నీకు మళ్ళీ పెయిన్స్ వచ్చాయి, రెండోసారి నీకు బాబు పుట్టాడమ్మా, బాబు పుట్టేసరికి మాకు కాస్త టెన్షన్ తగ్గిపోయింది. కానీ నీకు పాప బాబు ఇద్దరు పుట్టారని తెలిస్తే, ఆ విషయం బయటపడితే నువ్వు పాప గురించి ఆరా తీస్తావు, మా ఉద్యోగాలు పోతాయని భయం వేసి ఆ రోజు నీకు నిజం చెప్పలేదమ్మా. తరువాత మాకు ఒక నిజం తెలిసింది అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఏంటి డాక్టర్ ఆ నిజం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ పాప బ్రతికే ఉందమ్మా, వేరే డాక్టర్ నీ పాపను తీసుకెళ్ళి వేరే వాళ్లకు ఇచ్చారు. నేను వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ డీటెయిల్స్ తెలియగానే నీ పాపను నీకు అప్పచెప్తాను సిరి, మా వల్లే పొరపాటు జరిగింది, మమ్మల్ని క్షమించు సిరి అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్, వాళ్ళ డీటెయిల్స్ నాకు చెప్తారా? నా పాప ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం నేను కూడా చేస్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సిరి, రేపు హాస్పిటల్కు వచ్చి కలువు, నీకు కావాల్సిన డీటెయిల్స్ ఇస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇన్ని రోజులకి నా కడుపులో దాచుకున్న నిజం నీ ముందు చెప్పగలిగాను, నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. సరే అమ్మ సిరి, రేపు హాస్పిటల్లో కలుద్దాము అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఇంటికి వెళ్తుంది. ఆందోళనగా కూర్చొని ఉంటుంది. బామ్మ లక్ష్మి దగ్గరికి వెళ్ళి అమ్మ సిరి, ఏంటమ్మా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. బామ్మకు ఇప్పుడు నిజం చెప్దామా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నిజం చెప్తాను అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఏం లేదు బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వైజాగ్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చావు, ఏ కారణంతో తీసుకొచ్చావమ్మా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. బాబుని ముందు మంచి స్కూల్ చూసి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నాను బామ్మ, ఇప్పుడే స్కూల్ దగ్గరకు వెళ్ళాను, బాబుకి అడ్మిషన్ కూడా దొరికింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. రేపు ఉదయమే బాబుని తీసుకొని స్కూల్కి వెళ్ళాలి బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటే, సరే అమ్మ సిరి, జాగ్రత్తగా బాబుని స్కూల్లో దించేసిరా, అవసరమైతే నేను వెళ్ళి తీసుకొస్తాను అని బామ్మ చెప్తూ ఉంటుంది. పర్వాలేదు బామ్మ, బాబు సంగతి నేను చూసుకుంటాను, ఇన్ని రోజులు కష్టపడి అలసిపోయావు, ఇక నువ్వు రెస్ట్ తీసుకో బామ్మ అని లక్ష్మి చెప్తుంది. నాకు రెస్ట్ ఏంటమ్మా, ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంత కాలం నా మనవరాలి కోసం, నా ముది మనవడి కోసం నేను ఏదో ఒకటి చేస్తూనే ఉంటానమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. నీకు నాకు ఏ బంధం ఉందో బామ్మ, మన ఇద్దరం ఇలా ఒక్కటయ్యాము, నా కోసం నువ్వు, నీ కోసం నేను బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది అని లక్ష్మి చెప్తుంది. అవునమ్మా సిరి, ఆ ముసలి ప్రాణానికి నువ్వు తోడుగా ఉండాలనే ఆ దేవుడు నిన్ను నా దగ్గరకు పంపించినట్టున్నాడమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. సహస్ర రెడీ అయి కిందికి వచ్చి మహా మహా అని పిలుస్తూ ఉంటుంది.
అప్పుడు లక్ష్మికి పుట్టిన పాప బయటికి వచ్చి ఏంటి మమ్మీ అని అడుగుతూ ఉంటుంది. స్కూల్కి టైం అవుతుంది, రెడీ అయ్యావా అని సహస్ర అంటూ ఉంటుంది. నేను ఎప్పుడో రెడీ మమ్మీ, నీది డాడీదే లేటు అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది. మీ డాడీని పిలుచుకొని రాపో, త్వరగా వెళ్దాం అని సహస్ర చెప్తుంది. ఇక పాప డాడీ డాడీ అని విహారీ దగ్గరకు వెళ్తుంది. ఏంటి బంగారు తల్లి అని విహారీ అంటూ ఉంటాడు. స్కూల్కి టైం అయింది డాడీ, త్వరగా వెళ్ళాలి, రండి డాడీ అని చెప్పి పాప అంటూ ఉంటే సరే పద తల్లి వెళ్దాం అని విహారీ అంటాడు. విహారీ సహస్ర ఇద్దరూ కలిసి పాపను స్కూల్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. మరోవైపు లక్ష్మి కూడా బాబుని తీసుకొని అదే స్కూల్ దగ్గరకు వెళ్తుంది. లక్ష్మి బాబుని స్కూల్లో జాయిన్ చేసి స్కూల్ నుంచి బయటకు వస్తూ ఉండగా సహస్ర పాపను తీసుకొని స్కూల్లోకి వెళ్తూ ఉంటుంది. సహస్ర లక్ష్మి ఇద్దరు కూడా ఎదురు పడతారు. ఒకరినొకరు చూసుకొని షాక్ అవుతారు. ఏయ్ లక్ష్మి, నువ్వేంటే ఇక్కడ అని సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్రమ్మ అది అది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఓసే లక్ష్మి, ఇన్ని రోజులు నువ్వు మా జీవితాల్లో లేవు కాబట్టి మేము ప్రశాంతంగా ఉండగలిగాము. నువ్వు మళ్ళీ మా జీవితాల్లోకి వస్తే మా ప్రశాంతత అంతా పోతుంది. నువ్వు నా బావ జీవితంలోకి రావటానికి వీల్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ, మీరు సంతోషంగా ఉండాలనే కదా నేను విహారీ గారి జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అని లక్ష్మి అంటుంది. మళ్ళీ ఎందుకు వచ్చావే అని సహస్ర అంటూ ఉంటుంది. అది అమ్మా అది అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఏయ్ లక్ష్మి, నా బావ స్కూల్ బయటే ఉన్నాడు, నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నువ్వు నా బావ జీవితంలోకి రావటానికి వీల్లేదు. నా బావ కంట పడొద్దు, పడ్డావో నిన్ను చంపేస్తాను అని సహస్ర వార్నింగ్ ఇస్తుంది. సహస్రమ్మ, నేను విహారీ గారి కంట పడినమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే నువ్వు అటువైపు వెళ్ళకు అని సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మమ్మీ ఎవరావిడ, ఎందుకు డాడీ ఉన్న వైపు ఆవిడను వెళ్ళొద్దంటున్నావు అని సహస్ర దగ్గర ఉన్న పాప అడుగుతూ ఉంటుంది. నీకెందుకే, నోరు మూసుకొని నాతోరా అని సహస్ర పాపను తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక లక్ష్మి విహారీ గారు బయటే ఉన్నారు, నేను విహారీ గారి కంట పడకూడదు అని మనసులో అనుకొని చాటుగా దాక్కుంటుంది. హరికృష్ణ షాప్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తానన్నాడు, ఇంకా రాలేదు, ఎక్కడికి వెళ్ళుంటాడు, ఊరి కొత్త అని లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కొడుకు రోడ్డు దాటుతూ స్కూల్లోకి రాబోతూ ఉండగా వెహికల్ చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. విహారీ వెళ్ళి బాబుని సేవ్ చేసి బాబు వెహికల్స్ వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పి చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి సేవ్ చేశారు అని చెప్పి హరికృష్ణ చెప్తూ ఉంటాడు. నీ పేరేంటి బాబు అని విహారీ అడగటంతో హరికృష్ణ అని చెప్పడంతో విహారీ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.